హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు ఆఫీస్కి వస్తూ ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ వర్క్ని నేనే ముందుకు పూర్తి చేయాలి, ఆ కావ్యకు తిక్క కుదిరించాలి, ఆ సీఈఓ పదవిలో నేనే కూర్చోవాలి అని చెప్పేసి అనుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య కూడా అటుగా వస్తూ ఉంటుంది. అది చూసిన రాజు అయితే, హే వచ్చేసావా, ఇంత తొందరగా వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేను అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య అయితే, అదేంటి వచ్చి రాగానే నా మొహాన్ని చూశారు, మీకు అదృష్టం జరగాలి అని నా ముఖం చూశారా అని చెప్పేసి అడుగుతూ ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే, అదేమీ లేదు, నీ మొహం చూస్తే ఎక్కడ ఎవరికైనా అదృష్టం జరుగుతుందా, నీ ముఖం చూసుకున్నావా ఒక్కసారైనా అద్దంలో, నీ ముఖం ఎలా ఉందో తెలుసా, బూడిద గుమ్మడికాయ ఉంటుంది చూడు అలా ఉంటుంది నీ ఫేస్ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్యకైతే చాలా కోపం వచ్చేసి, ఏంటేంటి నా ముఖం బూడిద గుమ్మడికాయ అలా ఉంటుందా, అలా అయితే అలాంటప్పుడు భూత్ బంగ్లాలోనే నా ముఖం ఎలా కనిపించింది, ఇప్పుడు మీకేమో బూడిద గుమ్మడిలాగా కనిపిస్తుందా, అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలానా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారి తొలుక్కుపడి, ఏంటి ఆ ఇన్సిడెంట్ని కూడా గుర్తు చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య వాళ్ళ అయితే, భూత్ బంగ్లా ఏంటి మేడం, ఏంటి ఆ మ్యాటర్ నాకు కాస్త చెబుతారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు, అవన్నీ నీకెందుకు, నీ పని నువ్వు చూసుకోను, సైలెంట్గా నువ్వు పిఏలా ఉన్నావు, ఆ పిఏ పని నువ్వు చూసుకో, అవన్నీ నీకు అనవసరం అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా కోపంగా రాజు వైపుకు చూసి, ఏంటంటే ఆ మ్యాటర్ని అయితే ఆపగలరు, కానీ నన్ను ఆపలేరు కదా, నేను ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ వర్క్లో గెలిచి మళ్ళీ మీకు నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే, సరే సరే చూసుకుందామని చెప్పేసి